శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జుననకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పాఠ్ 50. శ్లోకాము. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రిత భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. అర్థమ్ము. కాని ఓ పార్థ, దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూలకారణముగను, అవ్యయునిగను, అక్షరస్వరూపినిగను తెలిసికుని నిశ్చలమనస్కులై నిరంతరము నన్నే భజించుచున్నారు. శ్లోకాము. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః సమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్త ఉపాసతే. అర్థమ్ము. ఆ దృఢవ్రతులైన భక్తులు నా నామగుణములను నిరంతరము కీర్తింతురు. నన్ను చేరుటకు యత్నింతురు. పదే పదే నాకు ప్రణమిల్లుదురు. సర్వదా నా ధ్యానమునందే నిమగ్నులయ్యెదరు. అనన్య భక్తితో నన్ను సేవించుచున్నారు. శ్లోకాము. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం. అర్థమ్ము. మరికొందరు జ్ఞానులు నిర్గుణ నిరాకార బ్రహ్మనైన నన్ను జ్ఞానయజ్ఞము ద్వారా అభేదభావముతో ఉపాసించుచుందురు. మరికొందరు అనంత రూపములతో ఓపిడి నా విరాట్ స్వరూపమును ద్వైత భావముతో పూజించుచున్నారు. శ్లోకాము. అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమోషధం మంత్రోపాహమమే వాజ్యం అహమగ్నిరహం హుతం. అర్థమ్ము. నేనే క్రతువును, నేనే యజ్ఞమును, పిండమును నేనే, ఔషధులను నేనే. నేనే మంత్రమును, నేనే హవిస్సును, నేనే అగ్నిని, హోమరూపకర్మమును నేనే అయ్యున్నాను. శ్లోకాము. పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకార రుక్సామ యజురేవచ్చ. అర్థమ్ము. ఈ సమస్త జగత్తునకు ధాతను అనగా ధరించువాడను, అట్లే కర్మల ఫలములను ఇచ్చువాడను నేనే. తల్లియును, తండ్రియును, తాతయును నేనే. తెలిసికొనదగిన వాడను నేనే. పవిత్రుడను, ఓంకారమును నేనే. రుక్సామ యజుర్వేదములను నేనే. శ్లోకాము. గతిర్భార్తా ప్రభుః సాక్షినివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయః స్థానం నిధానం బీజమవ్యయం. అర్థమ్ము. పరమగతి అయిన పరమధామమును, జగత్తును భరించి పోషించువాడను నేనే. అందరికిని స్వామిని, అందరి శుభాశుభములను చూచువాడను నేనే. అందరికిని నివాసస్థానమును, శరణు పొందదగినవాడను నేనే. ప్రత్యుపకారమును ఆశింపక హితమొనర్చువాడను, అందరి ఉత్పత్తి ప్రళయములకు హేతువును, వారి స్థితికి ఆధారమును, నిధానమును, అవ్యయ బీజమును నేనే. శ్లోకాము. తపామ్యహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చేవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. అర్థమ్ము. ఓ అర్జున, సూర్యరూపమున నేనే తపించుచున్నాను. సముద్రముల నుండి నీటిని గ్రహించి వర్షరూపమున మరల వదలెదను. అమృతమును, మృత్యువును గూడ నేనే. సత్తును, శాశ్వతమైన ఆత్మను, అసత్తును, నశ్వరమైన సమస్త వస్తుజాలమును గూడ నేనే. శ్లోకాము. త్రైవిద్యా మాం సోమపాః పూతపాపా యజ్ఞేరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అస్నంతి దివ్యాన్ దివి దేవభోగాన్. అర్థమ్ము.
ఋగ్యజుస్సామ వేదములచే ప్రోక్తములైన సకామ కర్మలను చేయువారును సోమరసపానము చేయువారును పాపరహితులై యజ్ఞముల ద్వారా నన్ను సేవించి స్వర్గప్రాప్తిని కోరుచుందురు. అట్టి పురుషులు తమ పుణ్యఫలరూపమైన స్వర్గలోకమును పొందుదురు. అచ్చటి దివ్యములైన దేవతాభోగములను అనుభవించుచున్నారు. శ్లోకాము తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఏవం త్రయీధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే. అర్థమ్ము ఆ విశాల స్వర్గమునందు భోగములను అనుభవించి పుణ్యములు అయిపోగానే క్షీణింపగానే మరల మర్త్యలోకమున ప్రవేశింతురు. ఈ విధముగా స్వర్గప్రాప్తి సాధనములైన వేదత్రయ విహిత సకామకర్మలను ఆశ్రయించువారు భోగములను ఆశించుచు స్వర్గమర్త్యలోకముల మధ్య రాకపోకలు సాగించుచుందురు. అనగా పుణ్యప్రభావముచే స్వర్గమునకు పోవుదురు. పుణ్యము క్షీణింపగనే తిరిగి మానవలోకమున జన్మించుచున్నారు. శ్లోకాము అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అర్థమ్ము పరమేశ్వరుడనైన నన్నే నిరంతరము అనన్య భక్తితో చింతన చేయుచు నిష్కామ భావముతో సేవించు వారి యోగక్షేమములను నేనే వహించుచుందును.